ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో ఉన్న విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మరాజునకు నారద మహర్షి హిరణ్యకశిపుని వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ధర్మరాజుకు ఎన్నో సందేహాలు వస్తున్నాయి, జిజ్ఞాస ఎక్కువ. ఓ మహర్షి, హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణే చంపటానికి ప్రయత్నించాడు అని చెబుతున్నారే. బిడ్డలు తప్పు చేస్తే క్రమశిక్షణ నేర్పటం కోసం తల్లిదండ్రులు కొన్ని శిక్షలు వేస్తూ ఉంటారు, అది నిజమే, లోకంలో సహజం. కానీ తన కుమారుణ్ణి చంపేంత పగ ఎందుకు కలిగింది హిరణ్యకశిపునకు? ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా లోకంలో అని ప్రశ్నిస్తే నారద మహర్షి సమాధానం చెబుతూ ఉన్నారు. నాయనా ధర్మరాజా, హిరణ్యకశిపుడు ప్రహ్లాదునకు విద్యాధ్యయనం చేయించటం కోసం శుక్రాచార్యుల వారి పుత్రుల్ని పిలిపించాడు. చండు అమర్కుడు అనే పేరు కలిగిన ఇద్దరు కుమారులు వచ్చారు, శుక్రాచార్యుని పుత్రులు. వారు ఆ హిరణ్యకశిపునకు పురోహితులు, అతని హితాన్ని కోరుకునేటువంటి వారు. వాళ్ళని పిలిచి పిల్లవాడిని అప్పగించాడు. తౌరాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదన్నయ కోవిదం పాఠయామాసు పాఠ్యాన్ అన్యాంశ్చ అసుర బాలకాన్. ఆ గురువులు ప్రహ్లాదుణ్ణి తీసుకుని వెళ్ళారు. ప్రహ్లాదుడు నయకోవిద, నీతి మార్గం బాగా తెలిసినటువంటి వాడు. గురువులంటే అపరిమితమైనటువంటి భక్తి శ్రద్ధలున్నాయి. ఏది చెప్పినా గురువుగారు చెప్పిన వెంటనే దాన్ని ఏకాగ్రతతో స్వీకరించేటువంటి బుద్ధి వైభవము ఉంది. గురువుల పట్ల మంచి చక్కని వినయ సంపన్నత ఉంది. అందువల్ల గురువులు చెప్పిందల్లా నేర్చుకుంటున్నాడు చక్కగా. ఇతరులైన అసుర బాలకులతో కలిసి తాను మహారాజు కుమారుడైనప్పటికీ కూడా అక్కడ అంతఃపురంలో ఉండే సౌకర్యాలు మరి గురుకులంలో ఉండవు. అయినప్పటికీ ఆ పిల్లలతో కలిసి, అసుర బాలకులతో కలిసి విద్యాధ్యయనం చేశాడు ప్రహ్లాదుడు. ఎన్నో పాఠాలు నేర్పించారు. కానీ ఆ పాఠాల్లో ప్రహ్లాదునకు అసలు తత్వం అనేది అర్థం కావట్లేదు. మోక్షం అనేటువంటి దాన్ని చెప్పట్లేదు వీళ్ళు అనే భావన కలిగింది. యత్తత్ర గురుణా ప్రోక్తం శుశ్రువేను పపాఠచ న సాధు మనసా మేనే స్వపరా సద్గ్రహాశ్రయం. ఏం చెప్పబడుతోంది గురువుల యొక్క బోధనలో? శాస్త్రాలు చెప్పబడుతున్నాయి, నీతులు చెప్పబడుతున్నాయి, కానీ వాటిల్లో అసలైనటువంటి మర్మం లేదు. నేను ఇతరుడు అనేటువంటి భేదభావం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. భేదం లేనటువంటి పరమాత్మతత్వం అనేది వర్ణింపబట్టం లేదు. ఎదుటివాడు తాను అనేటువంటి అజ్ఞానంతో కూడిన ఆ పాఠ్యాంశాలు ప్రహ్లాదుడు తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. అది సరైనటువంటిది కాదు అని ప్రహ్లాదుని మనస్సు పదే పదే చెబుతోంది. అయినప్పటికీ గురువుగారు చెప్పిన పాఠాన్ని చెప్పినట్లుగా శుశ్రువే విన్నాడు, అనుపపాఠచ తిప్పి చెబుతూ ఉన్నాడు. వేదాధ్యయనాదులు చేసేటప్పుడు గురువుగారు ఒకసారి పాఠం చెబితే, సంత చెబితే పిల్లలు అదే వాక్యాన్ని 2 సార్లు తిప్పి చెబుతూ ఉంటారు. ఆ రకంగా గురువు చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని శుద్ధంగా నేర్చుకున్నాడు. కానీ ప్రహ్లాదునిలో సంతృప్తి మాత్రం లేదు. ఏకదాసురరాట్ పుత్రం అంకమారోప్య పాండవ పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. కొంతకాలం గడిచింది, బాగా విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు ప్రహ్లాదుడు. తన కుమారుడు ఏ విధంగా విద్యాధ్యయనం చేస్తున్నాడో తెలుసుకోవాలని హిరణ్యకశిపుని హృదయంలో కోరిక కలిగింది. తండ్రిగా తన కుమారుని పాండిత్యాన్ని వినాలనుకున్నాడు.
అనుకుని కబురు చేశాడు గురుపుత్రులకు. వెంటనే తీసుకుని వచ్చారు పిల్లవాడిని ప్రహ్లాదుణ్ణి. రానాయనా అని ప్రహ్లాదుణ్ణి పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఏకదా సురరాట్ అంకమారోప్య తన ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ, నాయనా ఈనాటి వరకు నువ్వు నేర్చుకున్నటువంటి గ్రంథ భాగంలో అపరిమితంగా నచ్చినటువంటి చక్కని విషయాన్ని వర్ణించి చెప్పు, నాకు వినాలనుంది అన్నాడు. పప్రచ్ఛ కథ్యతాం, చెప్పవయ్యా అని అడిగాడు. అడిగేటప్పటికి ఇంకా ప్రహ్లాదుడు తాను నేర్చుకున్నటువంటి విద్యల్లో మర్మాన్ని చెబుతున్నాడు. ప్రహ్లాదౌవాచ తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియామ సద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనంగతో యద్ధరిమాశ్రయేత. ఈ శ్లోకంలో విలక్షణమైనటువంటి చక్కని హరిజ్ఞానం అంతా నిండిపోయి ఉన్నది. సముద్విగ్న ధియాం అసద్గ్రహాత్. సముద్విగ్న ధియులు అంటే ఒక ప్రశాంతమైన చిత్తం లేనటువంటి వారు, అవివేకంతో అజ్ఞానంతో ఉన్నటువంటి వారు, తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదభావం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి దేహాన్ని ధరించినటువంటి ఈ జీవులున్నారే, వీళ్ళందరూ ఈ దేహాన్ని ధరించటం వల్ల మాయలో పడి చీకటిగా ఉండేటువంటి ఇంటిలో పడి కొట్టుకుంటున్నారు. చీకటి ఇల్లు అది ఎలాంటిది అంటే అంధకూపం, పెద్ద దిగుడు బావి లాంటిది. కనీసము సూర్యుని కిరణాలు కొంచెం కూడా ప్రవేశించలేనటువంటి అంధకారబంధురమైన బావి లాంటి ఈ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. గృహాన్ని పొంది ఆత్మపాతం, ఆ గృహం ఏం చేస్తోంది? ఆత్మపాతం, తానెవరో తెలుసుకోలేనటువంటి అజ్ఞానాన్ని పెంచి పోషిస్తోంది. ఆత్మపాతం అంటే పరమాత్మమయమే ప్రపంచమంతా అనే జ్ఞానాన్ని కప్పిపుచ్చి అనేక రకాలైనటువంటి భ్రాంతులను కలగజేస్తూ ఉన్నది ఈ ఇల్లు. ఇల్లు అనే పదానికి ఇక్కడ దేహం అని కూడా తీసుకోవచ్చు. ఈ దేహాన్ని ధరించటం వల్ల అంతా భగవన్మయం అనేటువంటి జ్ఞానం కలక్కపోగా అనేక రకాలైన రూపాలలో ఉన్న పరమాత్మను చూచి వాళ్ళు వేరు, నేను వేరు, నేను గొప్ప, వాళ్ళు తక్కువ, ఇలాంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములనే అరిషడ్వర్గములను పెంపొందించేటువంటి అంధకూపంలో ఇంటిలో మనం నివసిస్తున్నాము. దీనికంటే ఓ తండ్రి వనంగతో యద్ధరిమాశ్రయేత, అరణ్యానికి వెళ్ళి ఆ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకోవటం అనేటువంటిది ఎంతో గొప్ప పని. ఇదే చదువుల్లో ఉన్నటువంటి మర్మము నాన్నగారు అన్నాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలల్ త్రెళ్ళక వీరున్ ఏము అనిమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు. ఈ జగత్తంతా అతని చేతనే నడిపింపబడుతూ ఉంది. దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి, ఈ మనస్సుని తీసుకుని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టేసి తా నడవి నుండుట మేలు నిశాచరాగ్రణి, అడవిలో ఉండటం ఎంతో మేలు. ఎందుకు ఈ అర్ధకామాదులను గురించి చెప్పేటువంటి ఈ విద్యలన్నీ అనవసరం. నిజమైన మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ మీద దృష్టి పెట్టాలి, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, అంధకార కూపం నుంచి బయటపడాలి, అదే నిజమైన విద్య అని చెప్పేటప్పటికీ ఆ బాలుని మాటలు విని హిరణ్యకశిపునకు నవ్వు వచ్చింది. మొట్టమొదటిసారి వింటున్నాడు కదా. శ్రుత్వా పుత్రగిరో దైత్యః పరపక్ష సమాహితాః జహాస బుద్ధిర్బాలానాం భిద్యతే పరబుద్ధిభిః. ఎవరో తోటి పిల్లలు చెడ్డ మాటలు చెప్పుంటారు. నాకు తెలియకుండానే విష్ణుమూర్తి పక్షం వహించే వాళ్ళు కూడా మనలోనే రహస్యంగా సంచరిస్తున్నట్టున్నారు. వాళ్ళెవరో మనకు విరోధి, బద్ధశత్రువైనటువంటి శ్రీ మహావిష్ణువు గురించి మంచి మాటలు చెప్పి ఈ పిల్లవాని మనస్సుని చెడగొడుతూ ఉన్నారు.
లేకపోతే ఇంత పిల్లవాడికి ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పరపక్ష సమాహిత, శత్రుపక్షం చేతనే ఈ పిల్లవాని యందు అవన్నీ చేర్చబడ్డాయి, ఇందులో పిల్లవాని తప్పేమీ లేదు అని జహాస, ఒక్కసారి అని నవ్వుకున్నాడు. నవ్వుకుని పిల్లవాడికి చెబుతున్నాడు, నాయన ఇది కాదయ్యా నువ్వు చదవాల్సిన చదువు, నీకెవరు చెప్పారో గాని మన స్వభావం ఎలా ఉండాలో తెలుసా? సురలం తోలుటయో, దేవతలు కనిపిస్తే వాళ్ళని వెళ్ళగొట్టాలి, పారద్రోలాలి, వెంటబడి భయపెట్టి తోలేయాలి. సురాధిపతులను సృక్కించుటో, దిక్పాలకులు గనక కనిపిస్తే వాళ్ళని అణగదొక్కాలి, పైకి లేవకుండా అణగారిపోయేటట్టుగా తొక్కేయాలి. ఔద్ధత్యం ఉండాలి, పౌరుషం ఉండాలి. అంతేగాని ఏమిటి మాటలు? సిద్ధులన్ పరివేధించుటయో, తపస్సు చేసుకునేటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వేధించాలి, వాళ్ళు తపస్సు చేసుకోకుండా ఆటంకం కలిగించాలి. ముని ప్రవరులన్ బాధించుటో, మౌనంగా ఉండి పరమాత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళని పట్టుకుని అనేక బాధలు చిత్రహింసలు పెట్టాలి. యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో, ఇక దేవతల విభాగాలు ఉన్నాయి, అనేక మంది ఉన్నారు. ఆ దేవతల విభాగాలందరినీ కూడా పేరు పేరున తలుచుకుని హింస పెడుతూ ఉండాలి, వాళ్ళ అధికారాన్ని పోగొట్టాలి, అది మనం చేజిక్కించుకోవాలి. అసుర బలం తప్ప ఈ లోకంలో విశ్వంలో వేరొకటి లేకుండా చెయ్యాలి. నాయనా, విష్ణువు అంటే మనకు బద్ధశత్రువు కాబట్టి హరియంచున్ గిరియంచున్. ఏమి హరి అంటున్నావు, గిరి అంటున్నావు? ఏలచెడ మోహాంధుడవై పుత్రక, మోహంతో గుడ్డివాళ్లా ప్రవర్తిస్తున్నావో ప్రహ్లాదా, ఇది మనకు తగినటువంటిది కాదు. నీ విద్యలు ఎలా ఉండాలి అంటే శత్రువులందరినీ శిక్షించే విధంగా ఉండాలి, కానీ బద్ధశత్రువైనటువంటి విష్ణువుని కీర్తించేటట్టు ఉండకూడదు అని చెప్పి గురువులను పిలిచాడు. ఏమయ్యా, ఏమిటి వీళ్ళకి ఇలా నేర్పారు విద్యలు? సమ్యగ్విధార్యతాం బాలః గురుగేహే ద్విజాతిభిః. మీ ఇంటిలో జాగ్రత్తగా గమనించండి పిల్లవాడిని. సమ్యగ్విధార్యతాం, ఏకాగ్రతతో చూడండి, సరిగ్గా శిక్షణ ఇవ్వండి. శత్రువుల యొక్క మాటలన్నీ చెబుతున్నాడు పిల్లవాడు, ఇక మీద ఇలా జరగడానికి వీల్లేదు. విష్ణుపక్షై ప్రతిచ్ఛన్నై నభిద్యేత అస్య ధీర్యత. మన శత్రువులైనటువంటి విష్ణు పక్షీయుల చేత ఇతడి బుద్ధి చెడిపోకుండా చూడవలసినటువంటి బాధ్యత మీదే. ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదు. మళ్ళీ తీసుకుని వెళ్ళి చక్కగా మనకు నచ్చిన, అనగా నాకు నచ్చినటువంటి విద్యలన్నీ నేర్పి తీసుకురండి అన్నాడు. వెంటనే గురువులు వణికిపోయారు. ప్రహ్లాదుడికి ఇవి మేము చెప్పలేదే, ఎలా చెప్పాడు ఇవన్నీ కూడా? ఇంకెవరన్నా చెప్పారా? అవకాశం లేదే, మన దగ్గరున్న బలగమంతా మనదే. మన అసురరాజును పొగిడేదే తప్ప పరుల గొప్పతనాన్ని వర్ణించేవాడు ఎవడున్నాడు మన దగ్గర? ఇతరుల్ని నిందించేవాడేగా. గృహమానీతమాహూయ ప్రహ్లాదం దైత్యయాజకా. నెమ్మదిగా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రహ్లాదుడిని పిలిచారు. చక్కని మాటలతో మృదువుగా పిల్లవాడిని ప్రశ్నిస్తున్నారు. నాయనా, ఏమిటయ్యా మీ నాన్నగారి దగ్గర నువ్వు మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి, నీకెవరు చెప్పారు ఇవన్నీ? ప్రశస్య శ్లక్షణయా వాచ. శ్లక్షణయా వాచ ప్రశస్య. శ్లక్షణయ, మనోహరమైన మృదువైనటువంటి వాక్కుతో పొగిడి పిల్లల దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ఉపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. 5-6 ఏళ్ల పిల్లవాడు మరి మనోహరంగా ముద్దుగా మాట్లాడకపోతే బెదిరిపోతాడేమో అనుకుంటున్నారు. అందువల్ల మృదువైన వాక్కులతో, నాయనా నీకెవరు చెప్పారయ్యా ఈ విషయాలు అని సామభిహి నెమ్మదిగా అడిగారు. బ్రతిమిలాడుతున్నట్లుగా అభిమానపూర్వకంగా ప్రశ్నిస్తున్నారు. వత్స ప్రహ్లాద భద్రంతే సత్యం కథయ మామృష. మా దగ్గర అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం నీకు లేదు. మృష అంటే వ్యర్థమైనటువంటి అసత్యవాక్యాలు చెప్పనవసరం లేదు. నువ్వు నిజం చెబితే మేము నిన్ను దండించము, కానీ మాకు నువ్వు నిజమే చెప్పాలి. బాలానతి కుతస్తుభ్యం ఏష బుద్ధి విపర్యయ. బాలానతి అంటే ఇక్కడ ఇంతమంది పిల్లలున్నారు, వాళ్ళెవ్వరిలో కూడా ఇంత విలక్షణమైన విచక్షణమైన బుద్ధి మాకు కనిపించట్లేదు. వీళ్ళందరినీ అతిక్రమించి నువ్వు ఏ విధంగా ఇంత గొప్ప విద్యను ప్రదర్శిస్తున్నావు?
మనకి శత్రువైన విష్ణువు గురించి మాట్లాడుతున్నావు? అది మాకు అర్థం కావట్లేదు. నీ బుద్ధి మారిపోవటానికి, నీ తండ్రి పక్షం కన్నా శత్రుపక్షాన్ని కీర్తించటానికి ఆ వ్యతిరేక భావాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు నీకు కలిగించారో దయచేసి చెప్పయ్యా అని సామమైన వాక్యాలతో అడుగుతున్నారు. బుద్ధిభేద పరకృత ఉతాహోతే స్వతోభవత్. ఈ బుద్ధిభేదం అనేటువంటిది నీకే కలిగిందా, లేకపోతే వేరెవరైనా చెవు దగ్గరకు వచ్చి చెప్పారా? వాళ్ళ పేరు చెప్పు. భణ్యతాం శ్రోతృకామానాం గురూణాం కులనందన. మేము నీ గురువులం కదా, నువ్వు చెప్తే వినాలని మాకు ఆతృతగా ఉన్నది. మీ తండ్రి గారు ఇందాకనే కేకలు వేశాడు, విన్నావుగా నువ్వు? ఆయన దగ్గర మాకు మాట తేకూడదు. అసలు నీకు ఈ బుద్ధంతా ఎవరు నేర్పుతున్నారో రహస్యంగా మాకు చెప్పి, బుద్ధి నీకే కలిగిందా లేకపోతే శత్రుపక్షం వాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారా? అనంగానే ప్రహ్లాదుడు వినయంగా నమస్కారం చేసి గురువుగారులతో ఇలా అంటున్నాడు. స్వామి ప్రహ్లాద ఉవాచ పరస్వశ్చేత్యసద్గ్రాహః పుంసాం యన్మాయయా కృతః విమోహిత ధియాం దృష్టః తస్మై భగవతే నమః. ఆ పరమాత్మకు నమస్కారం. ఏది జరిగినా ఆ పరమాత్మ మాయ వల్లనే జరుగుతున్నది. తన వాళ్ళు పరాయి వాళ్ళు అని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అజ్ఞానులే. కానీ ఆ మాయని కూడా సృష్టించింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే కదా. స్వశ్చేత్యసద్గ్రాహ పరహ, తనవాడు పరాయివాడు అని పుంసాం, ఈ జీవులందరికీ మానవాళికి అంతటికీ కూడా యన్మాయయా కృతః, ఏ పరమాత్మ మాయ చేతనైతే ఇదంతా చేయబడుతూ ఉన్నదో ఆ మహాత్ముడికి ముందుగా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. మోహాన్ని పొంది అజ్ఞానవశులైనటువంటి ఈ ప్రజలందరూ, ఈ జీవులందరూ అతని చేతనే ఇలా ప్రవర్తిస్తున్నారు, దీనికి కూడా కారణం ఆయనే అని దండం పెట్టి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసి సయదానువ్రత పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే అన్యయేష తదాన్యోహం ఇతి భేదగత అసతి. ప్రహ్లాద చరిత్ర అంతా కూడా ఎక్కడ చూచినా చెప్పబడే సారాంశం ఏంటంటే తనవాడు పరాయివాడు అనేటువంటి భేదాన్ని మర్చిపో. ఇదంతా, ఈ జగత్తంతా భగవన్మయము. ఆ మాయ సృష్టించింది కూడా పరమాత్ముడే అయినా ఏకధారగా తదేక దీక్షతో ఏకాగ్రతతో మర్చిపోకుండా ఆ పరమాత్మను హృదయంలో నిలుపుకుని ఆ స్వామి నామస్మరణ చేస్తే ఆ పరమాత్మ చేసేటువంటి మాయ నుంచి తప్పించుకునే అవకాశం ఆయనే కల్పిస్తాడు. కాబట్టి ఆ మాయ పోవాలంటే అచంచలమైన దీక్ష కావాలి. యదా అనువ్రత సహా, ఎప్పుడైతే ఆ పరమాత్ముడు అనుకుంటాడో నేను అనుగ్రహిస్తాను వీణ్ణి అని ఆయన సంకల్పం చేసుకోవాలి. తనని అనుసరించి రావటానికి ఆయన అనుగ్రహం కావాలి. అలా ఎప్పుడైతే ఆయన చేస్తాడో అప్పుడే పశుబుద్ధిర్విభిద్యతే, ఈ అజ్ఞానంతో కూడినటువంటి పశుబుద్ధి అనేది నశించిపోతుంది, లేకపోతే ఇలాగే ఉంటుంది. అన్యయేష తదాన్యోహం ఇతి భేదగత అసతి. ఏమిటా అజ్ఞానం, ఏది పోవాలి అంటే వాడు నేను వేరు వేరు అనేటువంటి అసత్యమైన, అనుచితమైన, అజ్ఞానమయమైన, అంధకారబంధురమైనటువంటి ఆలోచన ఆ స్వామి అనుగ్రహం కలిగితేనే పోతుంది, లేకపోతే పోదు. స ఏష ఆత్మా స్వపరేత్య బుద్ధిభిః దురత్యయానుక్రమణో నిరూప్యతే ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో ఏష భినత్తి మే మతిం. స్వామి గురువుగారు అసలు విషయం ఏమిటి అంటే సామాన్యులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పరమాత్మ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా సామాన్యుల పని చెప్పేదేమున్నది? దురత్యయానుక్రమణ, ఎంతో కష్టపడితే గాని దొరకడాయన, దొరకటం దుర్లభమే. దుర్లభమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఆయన దొరకాలి అంటే తనవాడు పరాయివాడనేటువంటి బుద్ధి పోవాలి. అలాంటి బుద్ధి కలిగినటువంటి వారి చేత ఆయన దొరకటం, దొరికించుకోవటం అనేది, దొరకబడడం అనేటువంటిది దుర్లభమే, ఇందులో సందేహం లేదు. మహానుభావులు కూడా ముహ్యంతి, మోహపడుతూ ఉంటారు. అంత గొప్ప మాయ కలిగినటువంటి వాడు పరమాత్మ. కానీ ఎందుకనో తెలియదు, భినత్తి మే మతి, నా మనస్సుని ఇలా నడిపిస్తున్నాడు ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన వల్ల నేను ఇలా అయ్యాను.
ఆయనే కారణం. నాకు ఈ మాటలన్నీ ఎవరూ చెప్పలేదు, స్వతసిద్ధంగానే ఆ పరమాత్మ మీద నా మనస్సు తగులుకుంది. ఎలా తగులుకుంది అంటే, ఒక ఇనుప ముక్క ఏ విధంగానైతే అయస్కాంతాన్ని అనుకోకుండా వెళ్ళి తగులుతుందో అలా తగులుకుంది. అయస్కాంతంలాగా ఆకర్షిస్తున్నాడు ఆ మహావిష్ణువు నన్ను. అందువల్లనే శ్రీహరి యందు నా మనస్సు లగ్నమైనది. యథా భ్రామ్యతి అయో బ్రహ్మన్ స్వయమాకర్ష సన్నిధౌ తథా మే భిద్యతే చేతః చక్రపాణేర్యదృచ్ఛయ. ఈ రకంగా నా మనస్సు తగులుకోవటానికి వేరొకళ్ళెవరు ఈ ఆశ్రమంలో కారణం కాదు, ఇంకెవరూ లేరు. అనుకోకుండా ఆ పరమాత్మ అనుగ్రహం చేతనే ఆయనే నన్నలా అనిపించుకుంటున్నాడు, తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. అనువ్రత, తనను అనుసరించే విధంగా నన్ను చేసుకున్నాడు. దీనికి ఎవరూ కారణం కాదు. అందువల్లనే స్వయమాకర్ష సన్నిధౌ అయః యథా భ్రామ్యతి, తనను ఆకర్షించేటువంటి వస్తువునందు, అయస్కాంతమునందు ఏ విధంగానైతే ఇనుము తిరుగుతూ ఉంటుందో, అయస్కాంతం ఎటుంటే అటు పక్కకి వెడుతూ ఉంటుందో, అలాగే నా మనస్సు కూడా అయస్కాంతం లాంటి ఆ శ్రీ మహావిష్ణువు చేత ఆకర్షింపబడింది తప్ప ఇక్కడ వేరొకరెవ్వరూ కారణం కానే కాదు. అజ్ఞుల్ కొందరున్ ఏము తామనుచు మాయల్ చల్ది సర్వాత్మకున్ ప్రజ్ఞాలభ్యు దురన్వయ క్రమములన్ భాషింపగా నేరరు. అజ్ఞానులైనటువంటి వారు పరమాత్మతత్వం తెలుసుకోలేక, అతన్ని గురించి వర్ణించటం చేతగాక వక్రభాష్యముల వెంట పడి నిజమైన తత్వాన్ని మరిచిపోతూ ఉన్నారు. ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు కదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మ విష్ణున్ ఇతరులు దర్శింపగా నేర్తురే. బ్రహ్మాది దేవతలు కూడా మాయలో పడేటువంటి ఆ పరమాత్మ గొప్పతనాన్ని సామాన్యులైనటువంటి వాళ్ళు తెలుసుకోగలుగుతారా స్వామి? కాబట్టి నాలో ఈ రకమైనటువంటి ఆలోచన కలగడానికి ఇతరులెవరూ కారణం కాదు. ఎప్పుడైతే స్వపరభేదం లేకుండా అంతా పరమాత్మమయంగా దర్శించగలుగుతామో అప్పుడే మనకు ఆ భగవానుని యొక్క దివ్యమైన తత్వం అర్థమవుతుంది అని సుస్పష్టంగా, శంక లేకుండా, ధైర్యంగా, వినయంగా నమస్కరిస్తూ గురువుగారులకు కారణం చెప్పేశాడు. చెప్పి ఇంకా అందంగా వర్ణించారు పోతనవారు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు. నందనవనంలో ఉండే అద్భుతమైనటువంటి మందారాది పుష్పముల యొక్క తేనెలను జుర్రుటలో బాగా ఆసక్తమైన మనస్సు కలిగినటువంటి తుమ్మెద ఉమ్మెత్త పూల దగ్గరికి వెడుతుందా తేనెలు ఆస్వాదించటానికి? అమోఘమైన శక్తి కలిగిన చక్కని ఆ పరమాత్మయందు లగ్నమైనటువంటి మనస్సు ఇతరమైన విషయాల మీదకి పోతుందా స్వామి? నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు. పవిత్రమైనటువంటి ఆకాశగంగా ప్రవాహములలో ఆనందంగా సంచరించేటువంటి చక్కని రాజహంస సామాన్యమైన నదులలో సంచరించడానికి ఇష్టపడుతుందా? ఆ పరమాత్ముడు గంగలాంటి వాడైతే మరి మిగతా విషయాలన్నీ కూడా సామాన్యమైన బురదతో కూడినటువంటి నీటి లాంటివి. లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు. తీయమామిడి పండ్ల యొక్క చెట్టుకి ఉన్న చిగురుటాకులను ఆస్వాదించి ఆనందించి హాయిగా తీయగా కూసేటువంటి కోయిల ఆ చిగురుటాకులు తినడం మానేసి కొండమల్లె పూలు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి అవి తింటుందా? కోయిలకి తెలియదా నిజమైనటువంటి రుచి? స్వపరభేదం లేని జీవునకు తెలియదా పరమాత్ముని తీయదనము? ఆ తీయదనం బాగా తెలిసినటువంటి ఆ హృదయము పరమాత్మనే కోరుతుంది. ఆ తీయమామిడి చెట్టు చిగురుటాకును కోరే కోయిల్లాగా పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుగునే సాంద్ర నిహారములకు. ఆ చంద్రుని యొక్క చక్కని వెన్నెలలను ఆస్వాదిస్తూ వాటిల్ని స్వీకరించేటువంటి చకోర పక్షి మంచుగా ఉన్న చోటికి వెళ్ళి ఆ మంచుని ఆస్వాదించి ఇష్టపడుతుందా? అలాగే పరమాత్మతత్వం కూడా అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతిన్
ఇతరంబు చేర నేర్చు వినత గుణశీల మాటలు వేయునేలా అని ఈ రకంగా ఆ పరమాత్మ గొప్పతనాన్ని వర్ణించి చెబుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు గురువులకు. ఇంత చక్కటి విశేషాలు ఈనాడు మనం తెలుసుకున్నాం. మరికొన్ని ప్రహ్లాదుని మధురమైన మనోభావాలు మరలా రేపు తెలుసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.